వంట చేసి నేనైతే మా అమ్మకి ఎందుకు అంత చెమటలు పట్టేశాయి, కొంచెం ఆలోచించండి. మీరు ఆలోచించి నాకైతే కామెంట్ చేయండి. నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను. ముందుగా ఇప్పుడు ఎగ్ నూడిల్స్ ఎలా చేసిందో మా లస్త మీకు చెప్తాను. ముందుగా మ్యాగీ అయితే వాటర్లో ఉడకబెట్టి వాటర్ అంతా వంచేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునింది. ఇంకా అందులోకి అయితే సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాబేజీ, ఆనియన్స్, క్యారెట్ అన్నీ అయితే ఇలా తరిగి పెట్టుకునింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్ కూడా ఉట్టిది ఫ్రై చేసి పక్కన పెట్టుకునింది. 3 ఎగ్స్ అయితే వేసింది. ఇంకా కొత్తిమీర తరిగి పెట్టుకునింది. ఇంకా వెనిగర్ మర్చిపోయిందని చెప్పి వెనిగర్ కూడా తీసుకొని వచ్చి పెట్టింది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ 2 స్పూన్లు వేసింది. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్ అయితే వేసేసి ఫ్రై అయితే చేస్తుంది. మా లస్తాకి నేనైతే గోరింటాకు పెట్టాను. ఈ నెలలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి, ఇంకా గోరింటాకు లేదని చెప్పి కోన్తో అయితే పెట్టాను. చాలా బాగా పండింది. పెట్టి 2 డేస్ అవుతుంది. ఇంకా ఎర్రగానే ఉంది. ఇంక ఇక్కడ ఆనియన్స్, క్యాబేజీ బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తుంది. అందులోనే ఉడకబెట్టుకున్న మ్యాగీ కూడా వేసేసి నెక్స్ట్ అందులోనే ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసింది. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు కూడా వేసింది. లైట్గా వెనిగర్ కూడా వేసింది. నేనైతే ఏం చెప్పలేదు, తన పాటికి తనే చేసింది. ఇంకా కరివేపాకు కొంచెము, నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేసింది. మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఇక్కడ 2 మ్యాగీలు తీసుకునింది. అందుకని 2 మ్యాగీ మసాలా కూడా వేసేసి ఇంకా మొత్తం అయితే బాగా ఫ్రై చేస్తూ ఉంది. లైట్గా కారం కూడా వేసింది. అసలు నేనైతే ఏం చెప్పలేదండి, తన ఇష్టంగా తనే అయితే చేసింది. ముందు కూడా ఒకసారి చేసింది, అప్పుడు బాగుందని చెప్పి మళ్ళీ చేయమని చెప్పాను. చాలా బాగా అయితే చేసింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసింది. వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడైతే కప్పుల్లోకి అయితే వేసేస్తున్నాను. నాకెందుకు చెమట పట్టింది అనుకుంటున్నారా? మా లస్తా చేస్తూ ఉంటే నేను వీడియో తీశాను. దానివల్ల లస్తాతో పాటు నాకు కూడా అయితే చెమటలు పట్టిపోయాయి. ఫైనల్గా కష్టపడిన దానికి ఎగ్ నూడిల్స్ అయితే మటుకు సూపర్గా వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ అయితే చేయండి. ఇది మా లస్తా రెసిపీ. మేము ఈ నూడిల్స్ చేసుకొని కొరియన్ది ఈస్ట్ ప్లేస్ అనే హర్రర్ వెబ్ సిరీస్ అయితే చూసాము. చాలా బాగుంది సిరీస్ అయితే. మీరు కూడా చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇవాల్టి బ్లాగ్ ఇంతే అండి.